సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్పై విచారణ జరిగే వరకు మోహన్ బాబును అరెస్ట్ చేయొద్దని సుప్రీం ఆదేశించింది. మోహన్ బాబును అరెస్ట్ చేయదని సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తను దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ కు సంబంధించి తను దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ ముగిసేంత వరకు ఆయన పైన ఎటువంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దు, అంటే అరెస్ట్ చేయవద్దు అంటూ జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. మోహన్ బాబు ఈ కేసులో, జర్నలిస్ట్ పై దాడి కేసులో గతంలో హైకోర్టులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పుడు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ సుధాంశు దులియా, పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మోహన్ బాబు తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహతకి వాదించారు. అది దురదృష్టకరమైన సంఘటన. జర్నలిస్టులు తమ ఇంటిపైకి వచ్చారు. కుటుంబంలో కొంత గొడవలు ఉన్నమాట నిజమే. తన కుమారుడు ఎవరైతే ఉన్నారో మనోజ్ తనకు సంబంధించినటువంటి అంశాలతో ఇంటి పైకి వచ్చారు. వారితో పాటు జర్నలిస్టులు కూడా ఇంటిపైకి వచ్చారు. నిజానికి ఇది ప్రెస్ పాసింగ్ కు సంబంధించినటువంటి అంశం, కానీ దాని జోలికి నేను వెళ్ళటం లేదు. కాకపోతే అది స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. అందుకు తను స్వయంగా క్షమాపణ కూడా చెప్పారు. ఎవరైతే జర్నలిస్ట్ గాయపడి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అతని దగ్గర కూడా వెళ్లి ఆయన పరామర్శించకుండా క్షమాపణ కూడా చెప్పారు. ఆయనకు అవసరమైనటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ కి అవసరమైనటువంటి సాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఇది అనుకోకుండా జరిగిందే కానీ ఇందులో మోటివ్ ఏం లేదు. కాబట్టి దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ముకుల్ రోహత్కి చేసినటువంటి అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది. సో దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. రెస్పాండెంట్ అయినటువంటి జర్నలిస్ట్ తరఫున నోటీసులు ఇచ్చి దీనికి తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. అంతవరకు కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రైట్, థాంక్యూ వెరీ మచ్ కృష్ణ.